రావట్లేదు ఆ రోజు. మేము కూడా టీవీ చూసేవాళ్ళం కూడా, దేవుని బిడ్డలారా, కొడతాడు అతను, బాగా ఆడతాడు అనుకున్న సమయంలో క్లీన్ బౌల్డ్ అయిపోయి బ్యాట్ అలా పట్టుకొని తల దించుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చాలా టీం మొత్తం కూడా చాలా బాధపడింది. అదే విధంగా స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ అరిసిన వాళ్ళందరూ మొత్తం కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏంటి అని చెప్పేసి మరి వాళ్ళ ప్రశ్న, ఎందుకు అయిపోయాడు, అసలు అట్లీస్ట్ 50 అన్నా కొట్టొచ్చు కదా, ఫస్ట్ వచ్చాడు, మరి డిఫెన్స్ ఆడొచ్చు కదా, 2 ఓవర్లు 3 ఓవర్లన్నా, ఎందుకని మరి ముందే 6 కొట్టి ముందుగానే ఎఫెన్స్ ఎందుకు తీసుకోవడాన్ని వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, 2 days తర్వాత స్టార్ టీవీలో ఇంటర్వ్యూ వచ్చింది. స్టార్ టీవీలో ఇంటర్వ్యూ వచ్చినప్పుడు అది చెప్పాడు అనమాట, ఏమంటే నేను ఇప్పుడు వరకు కొట్టినటువంటి ఈ సెంచరీలు చేశాను కదా, నాకు గర్వం వచ్చేసి, నాకు మెలుకులు తెలియలే, ఎప్పుడు ఎలా ఆడాలి, ఏ బాల్ స్పిన్ వేసినప్పుడు ఎలా ఆడాలి, ఫాస్ట్ బౌలర్తో ఎలా ఆడాలి, మీడియం ఫేసర్తో ఎలా ఆడాలి, నాకు తెలియలేదు. నాకు అవగాహన రాలా. నేను కొడతంటే వెళ్ళిపోతానే సెంచరీలు సాధించాను, కానీ క్రికెట్ లో ఉన్న మెలుకులు నాకు తెలియలేదు. కనుక ఇక నుంచి నేనేం చేస్తానంటే గవస్కర్ ఎలాగ ఆడాడని గవస్కర్ వీడియోలన్నీ చూస్తాను. ఇక నుంచి నేను గవస్కర్ కృష్ణమాచారి శ్రీకాంత్ ఎలా ఆడాడో నేను చూస్తాను, వెంకటేశ్వర్ కపిల్ దేవ్ ఎలా ఆడాడో నేను చూస్తానని చెప్పి ఆయన అన్ని చూశాడు. దేవుడు అన్ని చూసిన తర్వాత ఏమైందో తెలుసా, ఇదిగో అతను ఒక సచిన్ టెండూల్కర్ అయిపోయాడు. హల్లెలూయా. అతను ఒక గొప్ప బ్యాట్స్మెన్ అయిపోయాడు. ఆయన ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప క్రికెటర్లు ఎలా ఆడారో అన్ని చూచాడు. చూచి ఏం చేశాడో తెలుసా, ఎక్కడ ఆడాలో, ఎక్కడ తగ్గాలో, బాల్ ఎక్కువ తిన్నా మరి ఎలా ఆడాలో, లాస్ట్ ఓవర్లో ఎలా ఆడాలో అన్ని నేర్చుకొని దేవుని బిడ్డలారా ఒక గొప్ప బ్యాట్స్మెన్ అయ్యాడు. ఇండియాలో ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఎవరంటే టెండూల్కర్ అని ఊరికే అసలు ఆలోచించుకొని చెప్తాం. ఎందుకని ఈ యొక్క ఉదాహరణ మీకు చెప్పానంటే దేవుని బిడ్డలారా, అంత గొప్ప సాక్షి సమూహం మనం బైబిల్ చదువుతున్నాం అంటే గొప్ప సాక్షి సమూహం అని రాయబడింది. ఏంటి ఈ యొక్క గొప్ప సాక్షి సమూహం అంటే, బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవాలి. ఇప్పుడు కూడా ఈ సాక్షి సమూహం ఎక్కడుందంటే ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉంది. ఎక్కడుంది? 11వ అధ్యాయం ఉంది. 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఉన్నారు. వాళ్ళు ఎంతమంది